ఒమేగా ఈజ్ ఏ కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. ఒమేగా అనేది క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ యొక్క ఒక రూట్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ జెడ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైయింగ్ మోడులస్ ఆఫ్ జెడ్ మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటటువంటి ఒక కాంప్లెక్స్ నెంబర్. సో ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆర్ సచ్ దట్ modulus of z minus 1 less than or equal to 2 and modulus of omega z minus 1 minus omega square is equal to r have no common solution r. ఈ రెండింటి యొక్క లోకస్ అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, అదొక లోకస్. దీన్ని సింప్లిఫై చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, అదొక లోకస్. ఈ రెండు లోకస్లకి హ్యావ్ నో కామన్ సొల్యూషన్స్. కామన్ సొల్యూషన్స్ ఉండకూడదు. అట్లా ఉండకూడదంటే ఆర్ వాల్యూ అనేది ఎట్లా ఉండాలి? 0 నుండి 4 వరకు ఉండాలా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఒమేగా ఓన్లీ, ఓకే అని చెప్తున్నారు వాళ్ళు. సో ఆర్ గ్రేటర్ దాన్ 4 ఉండాలా, లేక 1కి 2కి మధ్యలో ఉండాలా అనేది మనం చెప్పాలి, ఓకే. సో ముందుగా ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనం చూద్దాం. సో ఈ రెండు కూడా మనకి ఎలా ఉన్నాయంటే మనకి ఇలా ఉన్నాయి. మోడులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. వాళ్ళు ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయి అన్నమాట, ఇది బేసిక్. సో ఇట్లాంటి ఒక ఈక్వేషన్ యొక్క లోకస్ మనం వెంటనే చెప్పగలిగి ఉండాలి. ఒక ఈక్వేషన్ ఈ విధంగా ఉంది అంటే సో ద లోకస్ ఈజ్ ఏ సర్కిల్. ఇట్లాంటి ఒక ఈక్వేషన్ యొక్క లోకస్ ఏమొస్తుందంటే ఒక సర్కిల్ వస్తుంది విత్ సెంటర్ ఎట్ జెడ్ నాట్. ఇక్కడ జెడ్ నాట్ అనేది సెంటర్గా ఉంటుంది అండ్ రేడియస్ అనేది ఆర్, ఓకే. సో ఇట్లాంటి ఒక ఈక్వేషన్ యొక్క లోకస్ ఏమై ఉంటుందంటే సర్కిల్ అయి ఉంటుంది. సెంటర్ వచ్చేసి జెడ్ నాట్, రేడియస్ వచ్చేసి ఆర్, ఓకే. సో ఇప్పుడు మనకు ఫస్ట్ది కూడా అలానే ఉంది. మోడులస్ ఆఫ్ జెడ్ మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, ఓకే. సో దీంతో కంపేర్ చేసుకుంటే జెడ్ నాట్ ప్లేస్లో ఏముంది? 1 అంటే అర్థం ఏంటి? 1 ప్లస్ i ఇంటూ 0 అంటే దీన్ని మనం ఒక పాయింట్గా రాసినట్లయితే 1,0. సో అంటే జెడ్ నాట్ అంటే ముందే చెప్పుకున్నాం కదా, ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఎక్కడుంది? 1,0 అండ్ రేడియస్. సో ఇక్కడ దీన్ని మనం R1 అనుకుందాం. ఆర్ అనేది ఇక్కడ పెట్టారు కాబట్టి దీనికి ఉన్న రేడియస్ని R1 అనుకుందాం. ఇది ఎట్లా ఉంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 దగ్గర నుండి కిందికి, అంటే మ్యాక్సిమం కిందికి అంటే ఎక్కడ దాకా ఉంటుంది? 0. రేడియస్ అనేది 0 కంటే తక్కువ ఉండదు కదా, ఓకే. సో రెండవ సర్కిల్ తీసుకుందాం మనం. సో రెండవ కండిషన్, ఓకే. సో ఒమేగా జెడ్ మైనస్ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గా చెప్తున్నారు వాళ్ళు. మరి ఒమేగా అనేది కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన రూట్స్ ఎలా ఉంటాయి? 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. ఈ 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అనేది 0. అట్లానే ఒమేగా క్యూబ్ అనేది 1, ఓకే. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించినటువంటి ఫండమెంటల్ ఫార్ములాస్. ఇక్కడ మనకేముంది? -1 మైనస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ మనకేముంది? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్, ఓకే. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 అంటే మనకి ఒమేగా కావాలి అంటే ఈ 1 ఒమేగా స్క్వేర్ రెండు కూడా రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? -1 మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే దీంతో ఈక్వల్ అయింది అనమాట. అంటే -1 మైనస్ ఒమేగా స్క్వేర్ బదులు మనం ఒమేగా అని పెట్టుకోవచ్చు, ఓకే. సో అది ఒమేగా జెడ్ ప్లస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఆ ఒమేగాని మనం కామన్ తీద్దాం. కామన్ తీస్తే జెడ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఓకే. సో దీన్ని మనం మళ్ళీ స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఈ మాడ్యులస్ లోపల 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి, ఒమేగా ఒకటి, జెడ్ ప్లస్ 1 ఒకటి. రెండింటికి సపరేట్గా మనం మాడ్యులస్ అప్లై చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఆర్. మరి మాడ్యులస్ ఆఫ్ ఒమేగా అంటే ఏమొస్తుంది? మాడ్యులస్ ఆఫ్ ఒమేగా అయినా మాడ్యులస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ అయినా ఇవి ఎప్పుడు కూడా 1, ఓకే. సో ఒమేగా స్క్వేర్ అనేవి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ.
యూనిటీ అంటే 1కి సంబంధించినటువంటి క్యూబ్ రూట్స్ కాబట్టి వాటి యొక్క మాడ్యులస్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో ఇంకా ఇది 1 అయిపోతే రిమైనింగ్ ఏంటి, మాడ్యులస్ ఆఫ్ z+1 ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ z+1 మనం ఎలా రాయొచ్చు అంటే z-(-1) ఈజ్ ఈక్వల్ టు ఆర్. అంటే మన బేసిక్ ఏముంది, మాడ్యులస్ ఆఫ్ z-z0 ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇట్లాంటి కండిషన్కి లోకస్ ఏమొస్తుందంటే సర్కిల్ వస్తుంది విత్ సెంటర్ z0 అండ్ రేడియస్ r. ఓకే, సో దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ సెంటర్ అనేది ఏమవుతుంది, ఇక్కడ z0 వచ్చేసి వేరే పేరు పెట్టుకుందాం z1 అని, -1 అంటే దీన్ని మనం -1 + i/0 అనుకోవచ్చు. సో ఇది పాయింట్గా రాస్తే -1, 0. ఓకే, సో అది రేడియస్ అనేది r. సో దాన్నే మనం కనుక్కోవాలి, దాని వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది. సో అంటే ఇప్పుడు మనకు అర్థమైందంటే 2 కండిషన్స్ ద్వారా. సో ఈ ఫస్ట్ కండిషన్ ఇది ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది కూడా ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. 2 సర్కిల్స్కి హ్యావ్ నో కామన్ సొల్యూషన్స్ లేవు అని ఎప్పుడు చెప్తాం మనం. సో 2 సర్కిల్స్ ఇట్లా ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి, హ్యావ్ ఏ కామన్ సొల్యూషన్. ఈ 2 పాయింట్సే ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో అక్కడే కామన్ సొల్యూషన్స్ ఉంటాయి. టచ్ అయినప్పుడు కూడా కామన్ సొల్యూషన్ ఉంటుంది. సో ఎక్కడైతే టచ్ అయిందో అక్కడే కామన్ సొల్యూషన్. సో కామన్ సొల్యూషన్స్ లేవు అని ఎప్పుడు చెప్తామంటే 2 ఒకదానికొకటి టచ్ కాకుండా దూరంగా ఉండాలి. అంటే ఇలా ఉండొచ్చు, ఒక సర్కిల్లో ఇంకొక సర్కిల్ కూడా ఉండొచ్చు. సో ఇలా ఉన్నా దెర్ ఇస్ నో ఇంటర్సెక్షన్, దెర్ ఇస్ నో టచ్. ఓకే, టచ్ లేదు, ఇంటర్సెక్షన్ లేదు. సో ఇలాంటప్పుడు మాత్రమే నో కామన్ సొల్యూషన్ అని చెప్తాం మనం. ఓకే, సో ఇక్కడ కూడా నో కామన్ సొల్యూషన్ వాళ్ళే చెప్పారు. అంటే మన సర్కిల్స్ ఇలా లేదంటే ఇలా ఉండొచ్చు. చూద్దాం మనం వాటి యొక్క డయాగ్రామ్స్. మన దగ్గర సెంటర్ ఉంది ఫస్ట్ సర్కిల్కి సంబంధించి 1, 0, రేడియస్ అనేది <<2 లేక 2 కంటే తక్కువ. సో ఇక్కడ మనకి రేడియస్ తెలియదు రెండవ సర్కిల్కి సంబంధించి. సో ఒక నెంబర్ లైన్ మనం తీసుకుందాం, రఫ్ డయాగ్రామ్ ఇది. సో ఇక్కడ 0, 1, 2, 3, 4. సో ఇటు పక్క -1, -2. సో ఈ విధంగా తీసుకుందాం. ఇక్కడ ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ సర్కిల్ ఏంటి, 1, 0 అనేది సెంటర్. 1, 0 అంటే ఇక్కడే కదా ఉండేది. సో దీని యొక్క రేడియస్ని వాళ్ళు ఏమన్నారు, <<2 లేక 2 కంటే తక్కువ అంటే ఎక్కడ ఉంటుంది, మ్యాక్సిమం 0 అంటే మినిమం 0 ఉంటుంది, మ్యాక్సిమం 2. 0 అంటే రేడియస్ 0 అంటే అర్థం ఏంటి, పాయింట్ సర్కిల్ అని అక్కడే ఉందని చెప్పేసి. ఒక రేడియస్ 1 యూనిట్ అంటే ఇదిగో వీటి మధ్య డిస్టెన్స్ ఎంత, 1. ఒక రేడియస్ 2 యూనిట్స్ అంటే ఇక్కడ దాకా ఉంటుంది. ఇక్కడ మనం రేడియస్ 2 తీసుకుందాం, రేడియస్ 2 అనుకుందాం. ఓకే, ఇఫ్ r1 ఈజ్ ఈక్వల్ టు 2. సో రేడియస్ 2 యూనిట్స్ అంటే ఇటుపక్క 2 యూనిట్స్ తీసుకోవాలి, ఇటుపక్క కూడా 2 యూనిట్స్ అంటే ఎక్కడ దాకా వస్తుంది, ఇంకా 1 నుండి 0కి 1, 0 నుండి -1కి 1. సో అట్లా అంటే ఎండ్ పాయింట్స్ అన్నమాట ఇవి. అంటే ఫస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో దాని యొక్క రేడియస్ మనం 2 అనుకున్నట్లయితే అది అలా ఉంటుంది. ఇప్పుడు రెండవ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి, -1, 0 అంటే ఇది రెండవ సర్కిల్కి సెంటర్, ఇది -1, 0. సో దీని యొక్క రేడియస్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు అదే వాళ్ళు. వీటికి కామన్ సొల్యూషన్స్ లేకపోతే r వాల్యూ ఎలా ఉంటుంది. ఒకవేళ r వాల్యూ 0 అనుకుందాం, 0 అంటే అర్థం ఏంటి, కామన్ సొల్యూషన్ ఉన్నట్టే కదా. సో ఇక్కడ ఏంటి, r1 అనేది <<2 అంటే r1కి సంబంధించిన పాసిబుల్ వాల్యూస్ ఏముంటాయి, 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ అంటే r మనం కనుక్కునే rకి ఎంత ఉండాలి. సో ఈ వాల్యూస్ కనుక ఉన్నట్టయితే కామన్ సొల్యూషన్స్ ఉన్నట్టే, ఇవి కాకుండా వేరే ఉండాలి, అప్పుడు కామన్ సొల్యూషన్స్ లేవు అంటాం. ఓకే, ఒకవేళ r మనం 0 తీసుకున్నట్లయితే, r 0 తీసుకుంటే 2 టాలీ అయినట్టే. ఇక్కడ r ఆల్రెడీ పాసిబుల్ వాల్యూ 0 ఉంది. సో 0 తీసుకుంటే ఒక పాయింట్ సర్కిల్ అంటే ఇదిగో ఈ సర్కిల్ మీదనే ఉంటుందన్నమాట మన పాయింట్ సర్కిల్ కూడా, అంటే అది కామన్ సొల్యూషన్ ఉన్నట్టు. ఒకవేళ r 1 తీసుకున్నాం అనుకోండి అంటే దీని రేడియస్ 1 అవుతుంది. అంటే ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి 1 యూనిట్, ఇటు కూడా 1 యూనిట్, అంటే సర్కిల్ అనేది దాదాపు అలా ఉంటుందన్నమాట. ఓకే,
అంటే అప్పుడు అంటే ఇంటర్సెక్ట్ అయింది కదా. ఆర్ 0 తీసుకుంటే దాని మీదే ఉంది, 1 తీసుకుంటే ఇంటర్సెక్ట్ అయింది. మరి 2 యూనిట్స్ తీసుకుంటే 2 యూనిట్స్ అంటే సెంటర్ ఇది కదా మన రిక్వైర్డ్ సర్కిల్కి. సో 2 యూనిట్స్ ఇది, ఇటు మళ్ళా -3. సో 1 2 అంటే 2 యూనిట్స్ తీసుకుంటే సర్కిల్ ఇలా వస్తుంది. ఓకే, అప్పుడు కూడా ఇంటర్సెక్ట్ అయింది. 3 యూనిట్స్ తీసుకుందాం రేడియస్, అంటే ఇక్కడ దాకా తీసుకుంటున్నాం. ఓకే, ఇటు ఇంకొంచెం మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. సో -4 -5. ఓకే, సో 3 యూనిట్స్ మనం తీసుకున్నట్లయితే అప్పుడు సర్కిల్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు కూడా ఇంటర్సెక్ట్ అయింది. మనం ఆర్ అనేది 4 తీసుకున్నట్లయితే అంటే ఇక్కడ దాకా వస్తుంది. ఇది మన సర్కిల్ సెంటర్, ఇది రిక్వైర్డ్ సర్కిల్ ఇది కదా. సెంటర్ -1, 0, ఇదిగో 1 2 3 4 అంటే 4 అంటే ఇక్కడ దాకా వస్తుంది రేడియస్. ఇటు పక్క కూడా 4, 1 2 3 4 అంటే ఇక్కడ 3, 0 గుండా ఇక్కడ -5, 0 గుండా పోతుంది. అంటే R4 తీసుకున్నా కూడా 0 తీసుకున్నా, 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 4 తీసుకున్నా కూడా దీంతో టచ్ అయింది, అంటే ప్రీవియస్ సర్కిల్తో టచ్ అయింది. ఓకే, అంటే ఇంకా 4 కంటే ఎక్కువ ఉంటేనే. R5 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇటు పక్క -6 ఉంటుంది. అంటే -1 నుండి ఇంకో 5 యూనిట్స్, -1 నుండి 5 యూనిట్స్ అంటే ఇటు పక్క 4. ఇట్లా ఒక సర్కిల్ మనం తీసుకున్నట్లయితే ఇంకో ఇది మన ఫస్ట్ సర్కిల్, ఇది మన ఫస్ట్ సర్కిల్. ఇది మనం R4 కంటే ఎక్కువ, 4 అంటే 5 తీసుకున్నాంలే, 4 కంటే ఎక్కువ తీసుకున్నాం మొత్తానికి. సో ఇప్పుడు ఒకదాంట్లో ఇంకోటి ఉండిపోయింది అనమాట. అంటే రెండు కూడా టచ్ అవ్వట్లేదు, ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. అంటే R అనేది 4 కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రమే అవి రెండు టచ్ అవ్వట్లేదు లేక ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి నో సొల్యూషన్ ఉండాలంటే R అనేది గ్రేటర్ దాన్ 4 ఉండాలి. ఓకే, సో సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయినా కామన్ సొల్యూషన్స్ ఉంటాయి, టచ్ అయినా కామన్ సొల్యూషన్స్ ఉంటాయి. సో కామన్ సొల్యూషన్స్ లేవంటే దూరంగా ఉండాలి, లేకంటే ఒకదాంట్లో ఇంకోటి ఉండాలి. కాబట్టి అలా ఉండాలి అంటే R అనేది 4 కంటే ఎక్కువగా ఉండాలి. సో ఆప్షన్ 3.